హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు అయితే ఒక మంచి జాబ్ ఆఫర్ తీసుకురావడం జరిగింది. ఇది రెండు రకాల జాబ్స్ అండి. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఒకటి, అదేవిధంగా కస్టమర్ సర్వీస్లో ఒకటి, రిప్రజెంటేటివ్ కస్టమర్ సర్వీస్లో ఒకటి. ఈ రెండు రకాలైనటువంటి జాబ్స్ 12th స్టాండర్డ్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ వాళ్ళు రెండింటికి అప్లై చేసుకోవచ్చు, కస్టమర్ సర్వీస్ అండ్ అప్రెంటిస్కి. అలాగే డిప్లొమా అండ్ 12th స్టాండర్డ్ వాళ్ళు ఈ కస్టమర్ సర్వీస్కి అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీసు, హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. ఇది కంపెనీ వచ్చేసి మనకి సింక్రోని కంపెనీ. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఈ పేజ్కి వస్తామండి. మొదటగా మనం రిప్రజెంటేటివ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్గా ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. నైట్ షిఫ్ట్లో ఉంటుంది, ఆ విషయం మీరు గమనించండి. ఇది ఇక్కడ మనకి ఫ్రెష్ క్యాండిడేట్స్ అయినా 0 to 9 months ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ సర్వీస్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఇది మీకు ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇచ్చారు, నైట్ షిఫ్ట్లో ఉంటుందని చెప్పేసి. మీరు మెయిన్గా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ టు ఆన్సర్ ది ఫోన్ కాల్స్, రెస్పాండ్ ది జనరల్ కస్టమర్ ఇంక్వైరీస్ అండ్ కన్సర్న్ అండ్ కంప్లైంట్స్. సో మనకి యూఎస్ నుంచి ఎక్కువగా కాల్స్ వస్తాయి కాబట్టి ఆ కాల్స్కి మనం ఆన్సర్ చేయాలి. అది మెయిన్గా మనం చేసేటటువంటి వర్క్ అనమాట. నెక్స్ట్, సాల్వ్ ది క్వరీస్ అండ్ కన్సర్న్ ది ఆల్ ది కాల్స్ అండ్ ప్రొవైడ్ ది కస్టమర్ విత్ ప్రొడక్ట్ సర్వీస్ ఇన్ఫర్మేషన్. ఓకే, మెయిన్గా క్వాలిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్స్ మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మాత్రమే కావాలి. దీనికి అప్రెంటిస్షిప్ అన్నారు కాబట్టి అది 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. అది కంపెనీ దీన్ని బట్టి మీకు చెప్తారు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి నైట్ షిఫ్ట్ మాత్రమే ఇది ఉంటుందండి, ఆ విషయం మీరు గమనించవచ్చు. సో ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి, షుడ్ హ్యావ్ ది కస్టమర్ సెంట్రిక్ యాటిట్యూడ్, అలాగే ప్రొఫెషనల్ ఫోన్ క్వాలిటీ, ఎబిలిటీ టు వర్క్ విత్ ది టీమ్. సో ఫోన్ అనేది మనం మాట్లాడాలి కాబట్టి మెయిన్ వర్క్ అదే కాబట్టి జాగ్రత్తగా విని మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మినిమం గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. సో ఈ విషయాన్ని డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ జాబ్ రోల్ చూద్దాం. ఇది రిప్రజెంటేటివ్ కస్టమర్ సర్వీసు. ఇది డిప్లొమా వాళ్ళైనా అప్లై చేయొచ్చు, 12th స్టాండర్డ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. చేసే వర్క్ మాత్రం రెండు ఒకటే, జాబ్ డిస్క్రిప్షన్ రెండు ఒకటే. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, ఆన్సర్ ది ఫోన్ కాల్స్ అండ్ కన్సర్న్ ది ఎంక్వైరీస్, కస్టమర్ క్వరీస్ అని చెప్పేసి ఇచ్చాడు. సేమ్ కంపెనీ కాబట్టి యూఎస్ కంపెనీయే ఇది కూడాను. ఇక్కడ వీళ్ళు కూడాను గ్రాడ్యుయేట్, డిప్లొమా అండ్ 12th స్టాండర్డ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు, ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇక్కడ మినిమము 10+2 అని ఇచ్చారు కదా, సో అందుకే చెప్పాను మీకు 12th స్టాండర్డ్ కూడా అప్లై చేయొచ్చు. సేమ్ అండి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రెండింటికి కూడా వర్క్ అనేది ఒకటే. ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది, రెండింటికి కూడా నైట్ షిఫ్ట్ ఉంటాయి. ఆ విషయాన్ని మీరు గమనించండి, దాని ప్రకారం చూసుకొని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. శాలరీ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ సో నా ఎక్స్పెక్టేషన్ ఇంచుమించుగా అప్ టు 25,000 వరకు ఉంటుంది. ఈ సింక్రోని అనే కంపెనీ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ, చాలా ఎంఎన్సీ కంపెనీ అండి, పెద్ద కంపెనీ. ఆల్రెడీ నేను నెట్లో అది చూడడం జరిగింది. మనకి హైదరాబాద్ వెళ్ళినట్లయితే అక్కడ పిల్లర్స్ దగ్గర మనకి కనిపిస్తూ ఉంటాయి, బోర్డ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీరు వెళ్ళినట్లయితే గమనించండి ఒకసారి. సో ఇట్లాంటి మంచి అవకాశం మరి వర్క్ చేయాలని ఉద్దేశం ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా అప్లై చేయండి. లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు అప్లై విధానం ఎలాగనేది చూద్దాము. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత కుకీస్ సెట్టింగ్స్ ఆల్ యాక్సెప్ట్, ఓకే కన్ఫర్మ్, ఓకే. ఇక్కడ ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుందండి. డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తారు. లేదంటే స్కిప్ కంటిన్యూ అని కొట్టేసినా సరే నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వేరే డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది.
1 మినిట్ అండి. ఓకే. యా మనం సింక్రోని ఇక్కడ ఈ వెబ్ పేజ్లోకి వచ్చాం. ఈ యొక్క ఫస్ట్ మీరు క్రియేట్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ పాస్వర్డ్ ఇచ్చి మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత డీటెయిల్స్ కాస్త ఎక్కువగానే ఇవ్వాల్సి వస్తుంది. ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేయండి. సేమ్ అలాగే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కూడాను ఇదే విధంగా ఉంటుంది. అప్లై మీద నౌ మీద మనం క్లిక్ చేసినట్లయితే వేరే డాష్ బోర్డ్కి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఐ అగ్రీ కొట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టవచ్చు, లేదంటే స్కిప్ కంటిన్యూ అని కొట్టినట్లయితే ఇప్పుడు మనం ఇదివరకు చూసినటువంటి డాష్ బోర్డే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి మీరు అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయండి. సో కంపెనీ అయితే మాత్రం చాలా మంచి కంపెనీ, పెద్ద కంపెనీ. ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ. నైట్ షిఫ్ట్లో వర్క్ చేయాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.